వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 67 ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. శనివారం ఉదయం అన్ని ప్రభుత్వ అనుమతులతో ఆస్తి యజమాని పెంటా హరనాథ్ తన స్థలంలో బౌండరీ పనులు చేపట్టారు. కానీ అదే సమయంలో అక్కడికి చేరుకున్న తాళాసు ఈశ్వరరావు ఒక్కసారిగా ఉద్రిక్తతకు తెరలేపారు. కూలీలపై దౌర్జన్యం, పనులను బలవంతంగా ఆపించడం, బెదిరింపులతో వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చడం ఇది సాధారణ వివాదం కాదు, బహిరంగంగా జరిగిన అడ్డగోలుతనం. మీకు ఈ స్థలంపై హక్కు ఏంటి అని విలేకరులు ప్రశ్నించగా ఈశ్వరరావు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అసలు ట్విస్ట్ ఏమిటంటే బొడ్డపాడు గ్రామంలోనే మరో సర్వే నెంబర్ 469కు సంబంధించిన పట్టా కోర్టు ఆర్డర్ చూపిస్తూ సర్వే నెంబర్ 67లో జరుగుతున్న పనులను అడ్డుకోవడం ఇది చట్టపరమైన పోరాటమా లేక పక్కా ప్లాన్తో జరుగుతున్న భూదందామా? బాధితుడు పెంటా హరనాథ్ ఆరోపణలు మరింత సంచలనంగా ఉన్నాయి. అన్ని అనుమతులు ఉన్నా వచ్చి చంపేస్తానని బెదిరిస్తున్నారు, పనులు ఆపిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా జాగాలో మేము పని చేయించుకుంటుంటే చాలా శేషర్రావు వచ్చి ఇక్కడ నానా అలలు పెట్టి మాకు ఎంఆర్ఓ గారు పోలీస్ ఇంత ముందోసారి జరిగింది. నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ గారికి అడిగారు ఈ జాగా ఎవరిదంటే వాళ్ళు ఎంఆర్ఓ గారు శేషర్రావు గురించి అక్కడ ఏమీ లేదు, అక్కడెక్కడో నా 2-3 కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడ ఉంది, ఇక్కడ ప్లేసే లేదు, ఆ నెంబర్ అక్కడ కాదు, మాది 67/3. ఆడు ఏం చేశాడంటే మామిడిపిల్లి దగ్గర అక్కుపిల్లి అవుతాం మెట్టూరు దగ్గర జాగానే 469/4 జాగా దగ్గర ఇచ్చేసి కోర్టులో దొంకాయ తెలిపెట్టి దాని మీద ఆర్డర్లు తెచ్చి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి అది ఇక్కడ ఉందని చెప్పేసి మాకు తన్నడానికి పొట్టడానికి నరికేస్తాను కొరికేస్తాను మాకు అల్లరి పెట్టి గొప్ప జులుం చేస్తే 112కి ఫోన్ చేసి అప్పుడు మెసేజ్ ఇచ్చి సిఏ గారికి ఫోన్ చేసాము. అప్పుడు జమాన్ వచ్చారు, ఉందండి అది ఇది అనుకో తేల్చుకుంది అనేసి మాకు సరిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఈయన మా నాన్న ఆర్డర్ పెట్టి నాన్న లేబర్కి నరికేస్తాను నాకు నరికేస్తాను అనేసి అందరికీ నాన్న ఇబ్బంది చేస్తున్నాడండి. అది మీరే న్యాయం చేయించాలని మాకు కోరుకుంటున్నాం. నరికాంచ